హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమర్ నందు వ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. ఈరోజైతే గోపాలన్ మాల్ ఎలా ఉంది ఏమనేసి మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నియర్ బై టింక్ ఫ్యాక్టరీ బయపనహల్లికి మిడిల్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మేమైతే ఇక్కడ కార్ పార్కింగ్ బైక్లో వెళ్ళాం. మేము అక్కడ పార్కింగ్కి అయితే డబ్బులు పే చేయలేదు, లాస్ట్లో పే చేయాలి. అక్కడైతే టోకన్ తీసుకున్నాం, ఎంతసేపు ఉంటే అంతా. చూడండి ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. చూడండి ఎలా ఉంది ఏమని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి చూడండి, ఇక్కడ వచ్చేసి మా అల్లుడు మా వదిన మా అన్న అందరం కలిసి వెళ్ళాం ఫ్రెండ్స్. 5 మెంబర్స్ కలిసి వెళ్ళాం. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు ఎవరైనా కానీ బెంగళూరులో ఉన్న వాళ్ళు దగ్గర ఉంటే వెళ్ళండి, తప్పకుండా బాగుంది. చూడండి మా అల్లుడు అక్కడ పోజ్ ఇస్తున్నారు, చూడండి చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. ఆ బొమ్మ అందరు దిగుతున్నారు, మేము అలా సరదాగా మా ఆయన చూడండి ఆ బొమ్మ వైపు ఎలా చూస్తున్నాడు. ఇది ఎంట్రెన్స్ ఫ్రెండ్స్. చూడండి ఈ ఎండ్ నుంచి గోపాలన్ మాల్ ఎంత బాగుందో చూడండి. ఇక్కడ వచ్చేసి స్టాల్స్ పెట్టింటారు, లేడీస్ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదైతే ఎంట్రెన్స్ ఫ్రెండ్స్. ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాం. అమౌంట్ అయితే చాలా ఉండాలి ఫ్రెండ్స్ వెళ్ళాలి అంటే. చూడడానికి వెళ్ళడానికైతే ఏం అవసరం లేదు, ఓన్లీ కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ అక్కడ డబ్బులు పే చేయాల్సి ఉంటుంది అంతే. చూడండి అక్కడ మా అల్లుడు వెళ్ళిపోయాడు వాటిలో అయితే ఫొటోస్ దిగడానికి. చూడండి ఇక్కడైతే కింద గ్రౌండ్ ఫ్లోర్ ఇది. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. అసలు మా ఆయన హెయిర్ స్టైల్ బాగుందిలేండి వెళ్ళదు చేసుకుంటున్నాడు. చూడండి మా అల్లుడు ఇంకా అక్కడ దూరుకుంటున్నాడు చూడండి హౌస్ వెనకాల. ఇంకా వచ్చేసి ఫొటోస్ దిగారు, ఏం పోజులు ఇస్తాడో ఫ్రెండ్స్ ఫొటోస్కి అయితే. చూడండి అక్కడ తల పెట్టి అన్నిట్లోనూ ఫోటోలు దిగుతున్నాడు చూడండి. మా వదిన ఫోటోలు దిగి అక్కడ నా కళ్ళే చూస్తున్నాడు అత్త అనుకుంటూ. చూడండి అక్కడ గమనించారో చూడండి, చాలా బాగా. ఇది వచ్చేసి గోపాలన్ మాల్. అక్కడ మళ్ళీ వీడియోలో చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. పైన లైటింగ్స్ సూపర్తో ఉన్నాయి కదా ఫ్రెండ్స్. డబ్బులు అయితే బాగా ఉంటే మటుకు బాగా కొనచ్చు, కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి ఫ్రెండ్స్ బట్టలు అయితే. ఇక్కడ చూడండి మేమైతే కొన్నాం, మా వదిన వాళ్ళు మా అల్లుడికైతే కొన్నారు, మేమైతే తీసుకోలేదు. తీసుకున్నామా లేదా అనేది వీడియోలో చూడండి, నేను తీసుకోలేదని కూడా చెప్పలేను, వీడియో చూస్తే తెలుస్తుంది కొన్నామా లేదా అన్న విషయం. స్టాల్స్ ఇక్కడ మధ్యలో అన్నీ కూడా పెట్టింటారు, ఇక్కడ కొన్ని తీసేసినట్టున్నారు. ఫుడ్ సెక్షన్ కానీ పిల్లలవి అన్నీ ఉన్నాయి, ప్రతి ఒక్కటి సెలోన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ బ్యాగ్స్ అన్నీ ఒక దగ్గర, చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఎవరైనా కానీ తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్. టైంపాస్ అవ్వకోకుండా ఇలాంటి మాల్స్కి వెళ్ళండి ఫ్రెండ్స్. బాగా ఫుల్గా మాల్స్లో వెళ్తే ఫుల్ హ్యాపీగా టైంపాస్ తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ అంతే ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్. అయితే లేడీస్ కార్నర్ ఫ్రెండ్స్. చూడండి లేడీకి సంబంధించినవన్నీ ఇక్కడ ఉన్నాయి. కొన్ని చూసాను అంతే, నాకు నచ్చలేదు ఫ్రెండ్స్. ఇయర్ రింగ్స్ నేను ఇలాంటివన్నీ యూజ్ చేయను. ఇక్కడ వచ్చేసి అద్దంలో చూడండి మా అల్లుడు డ్యాన్స్ వేస్తున్నాడు చూడండి, పట్టుకున్నా కూడా వదలడం లేదు ఫ్రెండ్స్, అతుక్కుంటున్నాడు అద్దానికి అయితే. చూడండి ఇంకొక అబ్బి ఉన్నాడు అంటే మళ్ళీ డ్యాన్స్ చేస్తున్నాడు చూడండి ఇక్కడ. మళ్ళా బ్యాక్ వచ్చాడు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ డ్యాన్స్ వేయడానికి.
ఇక్కడ లేడీకి సంబంధించినవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ప్రతి ఒక్క చోట ఉన్నాయి ఇక్కడ లేడీస్ సంబంధించినవన్నీ. చూడండి ఇక్కడ లేడీస్ ఉన్నాయి, జెంట్స్ ఉన్నాయి, ఎక్కువ కాటన్వే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా బాగున్నాయి టీ షర్ట్లు కానీ అన్నీ బాగున్నాయి. క్వాలిటీ అయితే సూపర్తో ఉన్నాయి, కానీ నాకు నచ్చలేదు, నేను తీసుకోలేదు ఫ్రెండ్స్. మొన్నే రీసెంట్గా షాపింగ్ చేశాను, సో అక్కడ తీసుకున్నా కదా, జస్ట్ ఊరికే వెళ్ళాము, అలా చూసుకున్నాం వచ్చేసాము. ఇంకా పైకి వెళ్ళడానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ పైకి అయితే స్టార్ట్ అయిపోయాము. మా ఆయనకైతే ఇక్కడ లిఫ్ట్ ఏది ఎక్కాలంటే గిన చాలా ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్. ఎందుకో ఏమో అర్థం కాదు ఫ్రెండ్స్, భయపడుతుంటాడు ఒక్కొక్కసారి కూడా. మా అల్లుడు అయితే ఏకంగా పైకి ఎక్కి దిగి ఫాస్ట్గా వెళ్తాడు, ఫాస్ట్గా వస్తాడు ఫ్రెండ్స్, చాలా ఫాస్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ జెంట్స్కి అయితే టీ షర్ట్స్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడు 399 ఈచ్ వన్. 2 తీసుకున్నాం అనుకో అక్కడ 100%, అంటే ఇప్పుడు 2 తీసుకుంటే ఇప్పుడు 800 అవుతుంది కదా, 4 2 రూపీస్ తక్కువ, అట్లా 800 అంటే 700 పడతాయి అలా, అంతే ఫ్రెండ్స్. మరీ ఎక్కువ తగ్గింపు ఏమి ఉండదు. ఇక్కడ చూడండి మా అల్లుడు స్పోర్ట్స్ అంట, స్పోర్ట్స్ ఏవేమో మాట్లాడతా ఫ్రెండ్స్. చూడండి మా అల్లుడు నాకన్నా హైట్ అంట, దొబ్బేస్తున్నాడు చూడండి. ఇక్కడ స్టైల్ చేస్తున్నాడు చూడండి, పైకి ఇట్లా డ్రెస్ హ్యాండ్ చేస్తారు చూడు, జంప్ వేస్తారంట చూడు. అక్క సైడ్ వెళ్ళొద్దా, నేను డ్యాన్స్ వేస్తున్నాను అంటున్నాడు. ఇట్లా పైకి ఎగిరి ఇట్లా చూడండి వాళ్ళు ఎంత బాగా ఇస్తున్నాడు మా అల్లుడు. మా అల్లుడితో షాపింగ్ చేయడానికి వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్, బాగా హ్యాపీగా నవ్వుతూ ఉంటాం ఫ్రెండ్స్, కామెడీగా ఉంటుంది. తానే సెలెక్ట్ చేసుకున్నాడు తెలుసా ఫ్రెండ్స్, అసలుకి షర్ట్స్ కానీ ప్యాంట్ కానీ అది కూడా ఉంది, వీడియో చూడండి. అక్కడ చూడండి ఆ షర్టు మా ఆయనకి బాగుంటుంది, మా అమ్మకి బాగుంటుంది అత్త షర్టు అంటున్నాడు. మా అమ్మకి ఇష్టం లేదంటే లేదు చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. అక్కడ మాము చూడు మాము నీకు తీసుకోవాలి చూడు ఎంత బాగా చెప్తున్నాడు. మా ఆయన నాకు వద్దు అది అని చెప్పాడు. ఇక్కడ చూస్తున్నాడు మా ఆయనకి నచ్చలేదంట, సరేలే అనేసి ఇంకా అటు వెళ్ళాము. ఇక్కడ కిడ్స్ సెక్షన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ లేడీస్ ఇవన్నీసి అలానే వెళ్తూ ఉన్నాము. కుర్తీస్ అన్నీ ఉన్నాయి కానీ చాలా పెద్ద పెద్దగా ఉన్నంత అనిపించేలా. ఇక్కడ చూడండి ఇక్కడ అయితే కొద్దిసేపు ఆడుకున్నాం. లేడీస్ చూడండి ఇయర్ రింగ్స్ అయితే సూపర్తో ఉన్నాయి ఫ్రెండ్స్, రకరకాల. నా చెల్లెలు వచ్చిందంటే బాగా తీసుకుని చూడండి, ఇవి చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. అమ్మో నేను పెట్టుకోలేని గమ్మునైపోయి. ఇక్కడ చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో వాళ్ళు. మా అమ్మను మా ఆయన భలే ఆడుకున్నాం ఫ్రెండ్స్. నన్ను అయితే కొట్టేకి వస్తున్నాడు ఫ్రెండ్స్. చూడండి వీడియో తీసుకుంటే నా మీదకే వస్తున్నాడు, చూడండి అట్టే వస్తున్నాడు. మా అమ్మకు కొట్టు అంటే లేదు అత్త ఓన్లీ యూ లైక్ అత్త అని నా మీదకే వస్తున్నాడు. చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. చూడండి మళ్ళీ వాళ్ళ మా అమ్మ దగ్గరికి వంట చూడు మళ్ళీ ఆడిపోయాడు. సరేలేండి మా ఆయనకి ఇక్కడ లయన్ బొమ్మ ఉంటే అది ఇచ్చేసి దీంతో ఆడుకోండి అని చెప్పేసి ఇచ్చాడు. చూడండి వాళ్ళ మా అమ్మ వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. చూడండి ఫాస్ట్
చిన్నపిల్లలు బాగా ఆడుకుంటారు కదా, ఆ బొమ్మలు కొద్దిసేపు ఆడుకో అంటే లేదని మళ్ళీ అక్కడే కొద్దిసేపు ఆడుకొని అదెంత స్లిప్పర్స్ దగ్గరే పెట్టారు వాళ్ళు. కొద్దిసేపు అక్కడ ఆడుకొని చూడండి ఎన్ని టాయ్స్ ఉన్నాయి ఇక్కడ. మా అన్న అయితే షాపింగ్ చేసేసాడు ఫ్రెండ్స్. చూడండి సాక్స్ కావాలి మమ్మీ అని సాక్స్ కూడా తీసుకుంటున్నాడు. వద్దు అని చెప్పేసి అక్కడ పెట్టేసాం ఫ్రెండ్స్. ఇంట్లో ఉన్నాయి అవి యూజ్ చెయ్యి అని చెప్పేసి అక్కడ పెట్టేసింది మా వదిన. ఇక్కడ వచ్చేసి చూడండి సాక్స్. తన షాపింగ్ మొత్తం తనే చేసుకుంటాడు ఫ్రెండ్స్. అసలు మాలుడు ఈ వయసుకేను. ఇంకా జస్ట్ రీసెంట్గానే 7 రన్నింగ్ ఫ్రెండ్స్. చూడు ఇక్కడ అందరు హైట్ అయితే చూసుకున్నాం చూడండి. ఇక్కడ నేనైతే 150 ఉన్నాను ఫ్రెండ్స్ హైట్. మాలుడు అత్త నేను హైట్ ఉన్నాను అత్త. చూడు మాలుడు 100 ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా నేను 100 ఉంటాడేమో అనుకున్నాను కానీ 150 ఉన్నా. మాలుడు చూడండి నేను ముందు ఇక్కడికి ఉండేదాన్ని ఇప్పుడు అక్కడికి వచ్చేసాను అని చెప్తున్నాను చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. అక్కడ చూడండి ఏం పోజ్ ఇస్తాడో ఫ్రెండ్స్. అసలుకి ఉండు అత్తయ్య చూడు నాకే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అసలుకి. స్ట్రైట్గా నిలబడు అని చెప్తుంటే చూడండి. ఇట్స్ కిడ్స్ వేర్ ఫ్రెండ్స్. చూడండి మాలోడు డ్రెస్ షర్ట్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాడు, దాంట్లోకి వేసేసాడు చూడండి. ఇంకా వెళ్తున్నాడు షర్ట్ కోసం ప్యాంట్ కోసం వెతుకుతూ ఉన్నాడు చూడండి. ఆ ప్యాంటు చినిగిపోయిందంటే అది స్టైల్ అంటే బొక్క ప్యాంటు అవి అంటే వద్దు కావాలి నాకు అత్త ఇదే కావాలి అని వాళ్ళ మమ్మీకి చెప్తూనే ఉన్నాడు. స్టైల్ అంటే స్టైల్. చాలా హ్యాపీగా అనిపించింది చూడండి. అవి కూడా లేడీస్ ప్యాంటే జెంట్స్ ప్యాంటే కాదు అత్త లేడీస్వి కాదు చూడు 2 సార్లు పోయినాడు, మళ్ళీ కూడా వెళ్ళాడు 2 times వెళ్ళినాడు ఫ్రెండ్స్. అవి లేడీస్వి అండి. మా వదిన చెప్తా చూడమ్మా అత్త జెంట్స్ ఇవి అంటున్నది కాదు లేడీస్వి అంటే కాదు జెంట్స్ ఇవి అట్లనే కొద్దిసేపు కామెడీ చేసాము అక్కడ. వద్దు ఆ ప్యాంట్ అనేసి అక్కడ వేసేస్తారు చూడండి. ఇంకా మళ్ళీ కొద్దిసేపు ఆడుకున్నాం మేము అక్కడ. పరిగెత్తుతూనే ఉన్నాడు ఫ్రెండ్స్. కిడ్స్ వేర్స్ చాలా బాగున్నాయి. చిన్నపిల్లలకైతే చాలా క్యూట్గా ఉంటాయి ఫ్రెండ్స్. లేడీస్ అయితే సూపర్తో ఉన్నాయి ఫ్రెండ్స్. ఏ మాల్లో చూసిన లేడీస్కి ఉన్నంత ఎక్కడ కానీ దొరకవు ఫ్రెండ్స్. చిన్నపిల్లలకైతే ఇంకా సూపర్తో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా మా అన్న అయితే కొన్ని తీసుకున్నాడు. అక్కడికి వెళ్ళి బిల్లు వేయించుకోవడానికి వెళ్ళారు. మేమైతే కొద్దిసేపు ఇక్కడ వచ్చి ఆడుకోవచ్చు అనేసి మళ్ళీ బొమ్మల దగ్గరికి వచ్చాము ఫ్రెండ్స్. నేను మా అల్లుడు కొద్దిసేపు ఆడుకుందామని ఇక్కడికి వచ్చాం ఫ్రెండ్స్. చూడండి మళ్ళీ బొమ్మల దగ్గరికి వచ్చాడు మా అల్లుడు. చూడండి నేను మా అల్లుడు ఆడుకున్నాం కొద్దిసేపు చూడండి. చూడండి బాగా కొద్దిసేపు అనిపించింది. మా ఫ్రీ టైం ఉంటుంది. చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ మాకైతే. లేడీస్ జ్యువెలరీ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి ఎంత బాగున్నాయి చూడండి. అక్కడ ఇవి వచ్చేసి 550 అంట ఒక్కొక్కటి. అక్కడ బ్రాస్లెట్స్ చాలా బాగున్నాయి కానీ నాకు ఎంతో కొనాలనిపించలేదు అక్కడ. సరేలేనేసి ఇంకా గమ్మున అక్కడ చూడండి వాల్పేపర్ ఎంత బాగుందో అక్కడ. సరేలేని ఇక్కడ చూడండి స్టాల్స్ ఎంత బాగున్నాయి. కింద డిజైన్ చూడండి అవి ఆటో లెక్క ఎంత బాగున్నాయి. ఆ మోడల్ బాగా నచ్చాయి ఫ్రెండ్స్. మీరు చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది చూడండి. ఎంత బాగా క్రియేట్ చేశారు. కింద ఎంత బాగున్నాయి కదా చూడడానికి. అవి స్టాల్స్ అన్నీ పెట్టుకోవడానికి కింద ఎంత బాగుందో చూడండి. చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. మాల్స్ ఎవరైనా చూడకోకుంటే ఇది వచ్చేసి గోపాలన్ మాల్ ఫ్రెండ్స్. చూడండి మధ్యలో ఇక్కడ ఇవి కూడా లేడీస్ ఫ్రెండ్స్. చాలా సెలూన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అసలుకి. మళ్ళీ 3rd floorకి అయితే వెళ్ళిపోయాం అక్కడ. చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క ఫ్లోర్కి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఇంకా సింపుల్గానే ఉంది. ఇక్కడ వచ్చేసి మనము అక్కడ కాల్ మసాజ్ చేయించుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి అక్కడ కాల్ మసాజ్ చేసుకున్నట్టు అయితే పెట్టారు అక్కడ స్క్రీన్లో వచ్చేసి గోపాలన్ మాల్ ఎలా ఉంది ఏమనేసి చూపెడుతున్నా చూడండి. అక్కడ స్క్రీన్ మీద వస్తున్న చూడు లోపల ఎంట్రెన్స్ నుంచి ఎలా ఉంది ఏం ప్రతి ఒక్క
ఫ్లోర్ చూపెట్టింది చూడండి. ఇది వచ్చి దిస్ ఈజ్ గోపాలన్ మాల్ ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయి చూడడానికి, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ గోపాలన్ మాల్. ఇక్కడ ఏంటంటే మేము తినడానికి అంతా వెజ్ నాన్ వెజ్ అంతా ఉంది ఫ్రెండ్స్. ఎక్కువ నాన్ వెజ్ ఉంది ఫ్రెండ్స్. వెజ్ నాన్ వెజ్ రెండు మిక్సింగ్ ఉన్నాయి. అందుకనేసి మేము ఎలాంటివి మామూలుగా ఉంటాయి కదా హోటల్స్, వాటిలోకి వెళ్ళలేదు ఫ్రెండ్స్. నిజం చెప్పాలంటే ఎక్కువ చికెన్ను ఇవే వెజ్ పప్పులు అయితే లేవు, కానీ ఉన్నాయి, కానీ అంత మిక్సింగ్ ఉన్నాయి అనేసి మాకు నచ్చలే. ఆ స్మెల్కి మేము తిన్నాం కదా, అందుకనేసి వెజిటేరియన్స్ అనేసి చూసుకొని వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి చాలా బాగా అనిపించింది కదా మీకు. చూస్తున్నారా ఇక్కడ ఇంకా ఓపెన్ అవుతూనే ఉన్నాయి చూడండి. మా అల్లుడు చూడండి ఇలా తొంగి చూస్తూ ఉన్నాడు. అలా కొన్ని ఫొటోస్ వీడియోస్ కొంచెం షాపింగ్ కూడా చేసాంలేండి. మా వదిన వాళ్ళు చేశారులేండి, మేమైతే కొన్ని కొనలేదు. కానీ అభి మనం ఎక్కడికి వచ్చావు? గోపాలన్ మాల్. వాట్ స్పెషల్ దిస్ ప్లేస్? ఎంత షాపింగ్ చేసావు? ఇక్కడ వచ్చేసి జ్యూస్ గ్లాసెస్ తీసుకుందాం మనం వెళ్ళాను ఫ్రెండ్స్, కానీ అక్కడ ఏం అనిపించలే ఫ్రెండ్స్. మళ్ళీ కాస్ట్ ఎక్కువ అనిపించాయి. ఆల్రెడీ నేను వేరే చోట చూసాను, అక్కడికి ఇక్కడికి డిఫరెంట్ చూసి ఇక్కడే కాస్ట్ అనిపించాయి ఫ్రెండ్స్. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తీసుకుందాం అనుకుంటే చాలా కాస్ట్ అనిపించాయి అక్కడికి ఇక్కడికి. సరేలే అనేసి బై 1 get 1 ఫ్రీ అని పెట్టారే, కానీ కాస్ట్ మరీ ఎక్కువ పెట్టేశారు ఫ్రెండ్స్. అందుకే గమ్మున వేరే చూసేసి రండి. ఫ్రెష్ ఎవ్రీడే ఫ్రెష్గానే ఉంటాయి ఫ్రెండ్స్, కానీ ఫ్రెష్గానే ఉన్నాయి. కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి అంతా నాన్ వెజ్ ఉంది ఫ్రెండ్స్, ఏం చేద్దాం చెప్పండి. గమ్మున అక్కడ చూసేస్తున్నాం. సరేలేండి, ప్యూర్ వెజ్ లేదు, వెజ్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్, అంతా నాన్ వెజ్ ఉన్న హోటల్స్. మేమైతే ఇప్పుడు ప్యూర్ వెజ్ ఉన్న హోటల్స్లోనే తింటాము. సరేలేనే అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయ్యాం చూడండి. మళ్ళీ ఫ్లోర్కి వెళ్ళిపోయాం.
పైన పిల్లలు అన్నీ ఉంటాయనేసి పైకి వెళ్ళాము. ఇంకా చాలా బాగుంది ఫ్రెండ్స్. అక్కడ చూడండి మళ్ళీ కింద నుంచి ఇక్కడ చూపెడుతున్నా, అది ఎంత బాగుందో చూడండి. ఇది వచ్చేసి 3rd ఫ్లోర్లో ఉన్నాం ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు. చాలా బాగుంది చూడండి. ఇక్కడ కిడ్స్కి సంబంధించినవన్నీ ఉన్నాయి చూడండి. చాలా ప్లేస్ సంబంధించినవి. ఒక కార్డు తీసుకున్నామే అంటే అన్నీ ఆడచ్చు ఫ్రెండ్స్. అక్కడ చూడండి చాలా బాగున్నాయి. చిన్నపిల్లలు ఎంత బాగా ఆడుతున్నారో చూడండి అక్కడ గేమ్స్. ఆఫర్స్ ఉన్నప్పుడు వెళ్తే కింద కొంచెము మనకు తక్కువ పడుతుంది ఫ్రెండ్స్. అంటే లిమిట్స్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. మనం కాయిన్స్ వేస్తేనే అక్కడ కార్డ్ పెట్టి స్కాన్ చేస్తేనే అదనేది గేమ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి బడ్జెట్ అయితే ఎక్కువగానే ఉండాలి ఫ్రెండ్స్. చూడండి మాల్లో ఆడుతున్నారు చూడండి ఇక్కడ గేము. అది ఓపెన్ చేయవుతుంది. కొద్దిసేపు ఆడేశాడు. ఇంకా సరే అనేసి వేరే చోటకి స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. చూడండి అక్కడ నేను కూడా కొద్దిసేపు అలా ఆడాను ఫ్రెండ్స్. నేను చూడండి డిష్యూమ్ 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 అని కాల్ చేసాం ఫ్రెండ్స్. చూడండి చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. కొద్దిసేపు ఆడుతుంటే నేను కూడా అక్కడ చిన్నపిల్లని అయిపోయాను కొద్దిసేపు నేను ఆడ గేమ్ ఆడడానికి ఫ్రెండ్స్. చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అలా అప్పుడప్పుడు వీకెండ్స్ టైంలో అలా బయటకు వెళ్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. సో అందుకు అలా సరేలే ఆడేసాను. ఇక్కడ చూడండి ఇక్కడ వేరే వాళ్ళు ఆడుతున్నారు. అక్కడ పక్కన ఈ అబ్బాయి చూడండి కార్డు తీసుకుని చూడండి స్కాన్ చేస్తేనే అక్కడ అవుతుంది. చూడండి కాయిన్ వేస్తాడు చూడండి. కాయిన్ వేస్తేనే అది వెళ్తుంది చూడండి. అక్కడ కాయిన్ వేస్తేనే అది వెళ్తుంది చూడండి. అక్కడికి వస్తే అలా వెళ్ళి అక్కడికి వేస్తుంది ఫ్రెండ్స్. చూడండి కార్డు తీసుకుని వచ్చి వేస్తూనే ఉన్నాడు బొమ్మ. అది కాయిన్ పెడితే ఆ బొమ్మ తీసుకుని వచ్చి అక్కడ వేస్తుంది. ఆ బొమ్మ మనకే ఫ్రెండ్స్. ఏ బొమ్మ వస్తే ఆ బొమ్మ మనకే. చూడండి అక్కడ అసలు బొమ్మ తీసుకోదు అది. చూడండి మిస్ అయిపోయి మళ్ళా మిస్ అయిపోయి ఇంకొకసారి నెక్స్ట్ టైం కోసం ట్రై చేస్తున్నాడు. చూడండి అబ్బాయికి ఏకంగా కార్డు ఇచ్చేస్తారు వాళ్ళ పేరెంట్స్. ఆడుతూనే ఉన్నాడు. బొమ్మ అయితే అలా మా అబ్బాయి చూడండి ఉరుకుతూ ఉన్నాడు అటువైపు ఇటువైపు. సరేలే అనేసి ఇంకోసేపు అలా చూసుకున్నాము. చూడండి ఇంకా అన్ని గేమ్స్ ఎన్ని ఉన్నాయో చూడండి ఇక్కడ.
అక్కడ మనకి తెలియకుండా వాళ్ళు హింట్స్ ఇస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. చూడండి మా ఆయన కూడా కొంచెంసేపు అలా చూస్తూనే ఉన్నాడు. ట్రై చేయంటే వద్దులే అన్నాడు. సరేలే అనేసి కొంచెంసేపు అట్టా చేసేసి ఇంకా వచ్చేస్తాం ఫ్రెండ్స్. చూడండి ఇది ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఎంత బాగా ఆడుతున్నారు చూడండి వాళ్ళు. ఇలాంటి గేమ్ ఎప్పుడైనా ఆడారా? ఈ గేమ్ పేరు ఏంటో అందరూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? క్లోజ్ అయిపోతున్నాయి చూడండి వాళ్ళు ఎంత బాగా ఆడుతున్నారు పెద్దవాళ్ళు. చూడండి అయితే నేను రివర్స్ కూడా గేమ్ ఆడుతున్నా చూడండి ఫ్రెండ్స్. అక్కడ అన్నీ పడిపాయా. ఓ వావ్ సూపర్. అతనివన్నీ అమ్మాయివన్నీ పడిపోయా. చూడండి అలా అయిపోతూనే ఉంటాయి. ఇక్కడ చూడండి మా ఆయనకు వస్తే పడా కూర్చున్నాం అంతా తిరిగేసి వచ్చి. ఇక్కడ సినిమా హాల్ కూడా ఉంది చూడండి. సినిమా హాల్కి లోపలికి వెళ్ళాలంటే చూడండి అసలు సినిమా హాల్ ఉందా అని ఎవరికీ తెలియదు, అంత బాగుంది చూడండి. టికెట్ తీసుకోవాలి, పోవాలి లోపలికి. ఇక్కడ వచ్చేసి ఇంకా బయటకు వచ్చేసాను చూసుకున్నాం చూడండి గోపాలన్ మాల్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి చూడండి ఇంత స్టార్టింగ్ నుంచి చూస్తారు కదా, అక్కడి నుంచి ఆ ఎండ్ నుంచి ఆ లాస్ట్ వరకు ఉంది చూడండి ఫ్రెండ్స్. చూడడానికి ఎంత చిన్నదో, లోపల ఎంత పెద్దగా ఉంది అసలుకి. అలా ఎడ్జ్ వరకు ఉంది ఫ్రెండ్స్. గోపాలన్ మాల్ నియర్ బై టింక్ ఫ్యాక్టరీ బైపనల్లి మిడిల్లో అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి గోపాలన్ బైపనహల్లికి వెళ్తున్న పక్కన బైపనహల్లికి కేఆర్పురం నుంచి వెళ్తే లెఫ్ట్ సైడ్ వస్తుంది, మెజెస్టిక్ నుంచి వస్తే రైట్ సైడ్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఏజ్ నుంచి ఏజ్ వరకు చూపించేసాను కదా. వచ్చేసి లేడీస్ సంబంధించి స్టాల్స్ అన్నీ పెట్టారు ఇక్కడ. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, చాలా చీప్గానే దొరుకుతాయి. కాకపోతే బాగా ఇంట్రెస్ట్ ఉండాలి ఫ్రెండ్స్. అవన్నీ తీసుకోవడం గొప్ప కాదు, వేసుకోవడం కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. చూడండి మా అల్లుడు ఇక్కడ వాచ్ తీసేసుకున్నాడు. ఇక్కడ వాచ్ చూపెట్టాడు కదా లైవ్లో కూడా మీకు చూపెట్టాడు, అదే ఫ్రెండ్స్ లైవ్లో చూపెట్టిన వాచ్. చూడండి అలా తీస్తాడు, అలా వేస్తూనే ఉన్నాడు ఫ్రెండ్స్. ఇంకా అది మటుకు వదిలిపెట్టాడు ఫ్రెండ్స్. చూడండి జ్యువెలరీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈ కుర్తీస్ వచ్చేసి 1000కి 3 అంట. ఇక్కడ వచ్చేసి మళ్ళా లేడీస్ సంబంధించి ఎక్కడి నుంచో వచ్చారు అందరూ. పిల్లలకు సంబంధించినవి అక్కడనే ఉన్నాయి చూడండి. మేము బైక్ తీసుకున్నాం కాబట్టి, మేము బైక్లో వెళ్ళాం కాబట్టి బైక్ 1 అవర్కి వచ్చేసి 10 రూపీస్ ఫ్రెండ్స్. అక్కడ ఎన్ని అవర్స్ ఉంటే అంత అన్ని అవర్స్ పడుతుంది. చూడండి అక్కడ స్టాల్స్ లేడీస్ సంబంధించిన ఇయర్ రింగ్స్ కానీ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. అసలుకి చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎవరైనా కానీ విజిట్ చేయడం ఉంటే తప్పకుండా విజిట్ చేయండి, ఓకేనా? అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి కదా. సో అందరూ తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్. లేడీస్ని అప్పుడప్పుడు బయటకు కూడా తీసుకువెళ్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్న వాళ్ళని. చూడండి గోపాలన్ మాల్ ఆ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకు ఉంది. ఇవన్నీ హ్యాండ్మేడ్ అంట ఫ్రెండ్స్. అవి ఒక అమ్మాయి చూపెట్టింది కదా అక్కడ, హ్యాండ్మేడ్ అంట అవి, తనే ప్రిపేర్ చేసిందంటే. ఇక్కడ చూడండి ఆయుర్వేదిక్ కానీ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంట్రెస్ట్ ఉండాలి, కొనే ఇంట్రెస్ట్ ఉండాలి, వేసుకునే ఇంట్రెస్ట్ కూడా ఉండాలి కదా ఫ్రెండ్స్ మనకున్న తర్వాత. చూడండి అసలుకి ఎంత బాగుందో గోపాలన్ మాల్. మీరు ఎవరైనా కానీ తప్పకుండా విజిట్ చేయండి బెంగళూరు వచ్చినప్పుడు, ఓకేనా?
వచ్చేసి మాలుడు కార్ డ్రైవింగ్ చేయడానికి స్టార్ట్ అయిపోయాడు చూడండి. అక్కడ హాయ్ చెప్తున్నారు చూడండి. అక్కడ డ్రైవింగ్ చేస్తున్నాడు. కార్ స్టార్ట్ అవుతుందంటే వాళ్ళే రిమోట్ ఆపరేట్ చేస్తుంటారు. జస్ట్ అలా స్టీరింగ్ పట్టుకుంటే వెళ్తూ ఉంటుంది రిమోట్తో చూడండి. వెళ్తూనే ఉంది చూడండి. అది జస్ట్ అలా పట్టుకుంటారు అంతే వాళ్ళు, అదే వెళ్తూనే ఉంటుంది చూడండి. అలా అలా ఎడ్జ్ వరకు తీసుకుని ఇలా వెళ్తుంది. ఇక్కడ లొకేషన్ అయితే బాగుంది చూడండి. ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు చూపించా కదా, ఇది ఎంట్రెన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎంట్రెన్స్ గేట్ దగ్గర నుంచి చూపెడుతున్నాయి ఎంత పెద్దగా ఉందో చూడండి. గోపాలన్ మాల్. షాపింగ్ మాల్ ఫేమస్ గోపాలన్ మాల్, చాలా బాగుంది. ఇది వచ్చేసి అవుట్కట్ ఫ్రెండ్స్. ఇంకా మేమైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఫుల్ ట్రాఫిక్ ఉంది ఫ్రెండ్స్. టింక్ ఫ్యాక్టరీ టు బయపనల్లి ఫుల్ హెవీ ట్రాఫిక్ ఉంటుంది చూడండి. ఇంకా అంటే ఈ సైడ్ వచ్చేస్తాం మేము, రిటర్న్ అయ్యాము. ఇంకా ఎలా ఉంది చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో అస్సలకి. అమ్మో చాలా భయం అనిపిస్తుంది. మెజెస్టిక్ నుంచి వెళ్ళంటే బెంగళూరు అంటే ట్రాఫిక్ అంటే బెంగళూరు చూడండి. గోపాలన్ మాల్ చూడండి. ఇది రిటర్న్ అయినప్పుడు ఎలా ఉందో చూడండి. బయట నుంచి చాలా దూరం నుంచి తీసింది ఫ్రెండ్స్. ఇది గోపాలన్ మాల్ ఇక్కడ వస్తుంది చూడండి. గోపాలన్ మాల్ అనేసి చాలా ఎడ్జ్ నుంచి తీసాను ఫ్రెండ్స్. చూడండి ఎంత లాంగ్ ఉంది, దగ్గర దగ్గర చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా చాలా హెవీ ట్రాఫిక్ ఉంది చూడండి. లైటింగ్స్ కానీ ఎంత బాగున్నాయో, వెళితే మనకు బయటకు రావాలనిపించదు. ఇక్కడ వచ్చేసి చూడండి టింక్ ఫ్యాక్టరీ దగ్గర చూడండి ఎంత అస్సలు ట్రాఫిక్, పైన కింద చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ టింక్ ఫ్యాక్టరీ మిడిల్లో అయితే ఎంత అంటే ఇంకా చెప్పకూడదు ఫ్రెండ్స్, అంత ట్రాఫిక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇటు మారుతల్లి, ఇటు వచ్చేసి హొస్కోటకి వెళ్తుంటాయి, ఇక్కడ హెబ్బాలకి అన్నీ మిక్స్ అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా మేము రిటర్న్ అయిపోయాం ఫ్రెండ్స్. చూడండి హెల్మెట్ తప్పనిసరి ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రాఫిక్ మీకు చూపిద్దామని అయితే తీసాను చూడండి. ఇక్కడ మెట్రో అయితే రెడీ అవుతుంది ఇంకా ఇట్లా వెళ్ళడానికి అన్ని చోట్లకి, ఓకేనా. బాయ్. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ అమర్ నందు బ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని వాళ్ళకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్, లాంగ్ వీడియోస్లో, ఓకేనా. బాయ్.